మహిమ దేవునికి కలుగును గాక. వేదిక మీద ఉన్న దైవజనులకు, అలాగే అన్నయ్యలకు, వచ్చినటువంటి సంఘ బిడ్డలకు, కుటుంబీకులకు, అలాగే ప్రెసిడెంట్ గారికి అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా చెబుదాం, పర్వాలేదు. హల్లెలూయా. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, ఎవరు నీకిలలు సాటి. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, ఎవరు నీకిలలు సాటి. సదాకాలం నిలచే నీ సింహాసనం, జయించిన వారికి సొంతం. చెప్పుదాం. సదాకాలం నిలచే నీ సింహాసనం, జయించిన వారికి సొంతం. ఈ జీవన పోరాటములో నాకు జయమిచ్చుట నీకే సాక్ష్యం. ఈ జీవన పోరాటములో నాకు జయమిచ్చుట నీకే సాక్ష్యం. స్తుతి సింహాసనాసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, నాలో నీవుండగా నీలో నేను ఇక నేనేలా భయపడుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మరొక్కసారి ఈ విధంగా కూడుకుని ఆయనను స్తుతించుకునే శ్రేష్టమైన భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. క్రైస్తవులైనటువంటి మనకు ప్రభు నేర్పించిన నిరీక్షణ ఒకటే, మరణమైన జననమైన, అది పెళ్ళైనా మరేదైనా ఆయనను స్తుతించడం మాత్రమే ప్రభు మనకు నేర్పించాడు. అంతకు మించి మనం మరొకటేమీ కూడా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే వాక్యం మనకు కలుగు చేస్తున్నటువంటి నిరీక్షణ అదే. జనని మాట్లాడుతూ అన్నారు కదా, ఆయన అక్కడ సంతోషంగా ఉన్నారు. ఆయన అక్కడ సంతోషంగా ఉండడాన్ని బట్టి మనం అక్కడ సంతోషించాలి. ఆయన అక్కడ బాధపడుతూ నరకంలో ఉన్నాడంటే కనుక మనం బాధపడాలి, అయ్యో నరకంలో పోయాడని. ఆయన దేవుని యొక్క ఒడిలో ఆయన హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు కనుక ఎక్కడున్నా కానీ బాగా ఉన్నాడు అని ఒక మాటను బట్టి, వాక్య నిరీక్షణను బట్టి మనం సంతోషించాలి. వాక్య నిరీక్షణను బట్టి మనం ఆనందించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో ఎవరికి ఏది వస్తుందో, ఏది పొందుకోగలరు అనేది చెప్పలేం. ఉద్యోగాలు రావచ్చు, రాకపోవచ్చు, వ్యాపారాలు బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, లేకపోతే అందంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఏ భేదం లేకుండా అందరికీ వచ్చేది ఒకటే, మరణం. అది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఆ మరణం అనేది మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది. ఎవరైనా మరణించినప్పుడు చూస్తే కనుక వాళ్ళని చూసి భయపడే వాళ్ళు కూడా లేకపోలేదు. నాకు బాగా గుర్తు, అవంతి బండుండి గునుపూడి నుంచి వస్తున్నారు. సరిగ్గా మഞ്ഞపట్ల శ్మశానం దగ్గరికి వచ్చేసరికి బండి ఆగిపోయింది. శ్మశానంలో ఒక బాడీ కాలుతుంది. అప్పుడు రాణి కొంచెం పెద్దది, ప్రభా బాగా చంటిపిల్ల. ప్రభాకి తెలియదు కానీ రాణి అడిగింది అనుకుంటాడు, డాడీ ఏంటి అక్కడ మంట వేసుకున్నారని అడిగిందట. ఏం లేదమ్మా చల్లేస్తుందంటే వాళ్ళకి మంట వేసుకుంటున్నారు, అలాగే పిల్లలకి చెప్పలేక మాట త్వరగా చెప్పి ఆ బండి స్టార్ట్ అవ్వకపోయినా కొంచెం ముందుకు దోసుకుని వచ్చేసారు. ఎందుకంటే అది మరణకరమైనటువంటి పరిస్థితి కనుక. మరణం అందరికీ వచ్చును కానీ బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టేవాళ్ళు కొంతమంది, పెట్టని వారు కొంతమంది. ఎక్కడెక్కడి నుంచో మనం ఈ స్థలానికి సమకూర్చబడ్డాం. ఇక్కడ ఆమెన్ అన్న తర్వాత ఎవరింటికి వాళ్ళకి ఖచ్చితంగా
వెళ్ళిపోతాం, ఇక్కడ ఎవరు ఉండిపోం. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో ఒక చోట సమకూర్చబడ్డాం. కానీ భూమి మీద ప్రయాణం ఎలాంటిదంటే ఒక చోట నుంచే వస్తాం, అక్కడక్కడ చెదిరిపోతాం. ఈ భూమి మీద మన ప్రయాణం అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు చోట్ల సమకూర్చబడతాం. ఒకటి పరమం, 2 నరకం. ఈ రెండాట్లు ఎక్కడ ఒక చోట. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది, మళ్ళా అన్నయ్యని మనం చూస్తామని ఒక నిరీక్షణ మనకుంది. ఆయన చూడగలమని ఒక నిరీక్షణ బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. ఆయనతో సమయాన్ని గడపగలమన్న నిరీక్షణ బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. అది కాస్త ఆలస్యం అవ్వచ్చు, కానీ వెళ్ళడం మాత్రం కన్ఫర్మ్ అని బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఎవరమైనా కానీ చాలా జ్ఞాపకార్థ కూటల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రసంగిలో ఉన్నటువంటి 7వ అధ్యాయంలో ఉన్న మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, జన్మదినము కంటే మరణదినం మేలు అన్న మాట. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అన్నయ్య చనిపోయి 6 సంవత్సరాలు అయిపోయి 7వ సంవత్సరంలోకి వచ్చాం, కానీ ఇంకా ఆ పేరు బ్రతికే ఉంది. అదే సుగంధ తైలం, ఒక పెర్ఫ్యూమ్ కొట్టుకుని ఒక చెంటు కొట్టుకున్నది గంటలు ఉండొచ్చు, లేదా రోజులు ఉండొచ్చు, మరీ విలువైంది అయితే కొన్ని ఎక్కువ రోజులు ఉండొచ్చు. కానీ మనిషి భూమి మీద ఉన్నప్పుడు మంచి బ్రతికితే కనుక ఆ మనిషి చనిపోయినా కానీ ఆ మనిషి చేసిన కార్యాలు కానీ జ్ఞాపకాలు కానీ చనిపోవు. చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, భూమి మీద ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు. పార్టీల గురించి మాట్లాడట్లేదు కానండి, చాలామంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు, కానీ ఇద్దరు గుర్తుంటారు. ఒకటి ఎన్టీ రామారావు గారు, 2 వైఎస్ఆర్. వీళ్ళిద్దరే గుర్తుంటారు. ఇంక మధ్యలోనో ముందో వెనకో ఎంతమంది పరిపాలన చేసిన వాళ్ళు ఎవరు కూడా అంతగా గుర్తుండరు. కారణం ఏంటంటే అప్పుడు ప్రజలకు ఏం అవసరాన్ని బట్టి వాళ్ళు పనిచేశారని వాళ్ళు గుర్తుంటారు. అంటే మంచి పనులు చేశారు కాబట్టి వాళ్ళు గుర్తుంటారు అన్న సంగతి మనకు తెలుసు. అయితే వాళ్ళంత మంచి పనులు మనం చేసే అవకాశం నాకు లేదండి అనుకోవచ్చు. మన స్థాయిని బట్టి, మన స్థితిని బట్టి, మనకు తెలిసినంత ఒట్టి కనుక మనం మంచి పనులు చేయగలిగితే మనం చచ్చిపోయినా మనం మంచి పనులు మనం బ్రతికించే ఉంచుతాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎఫ్రాయిం గారు చనిపోయారు, కానీ ఆయన చేసిన సేవ చనిపోలేదు. ఆయన చనిపోయారు, కానీ ఆయన చేసిన ప్రార్థన చనిపోలేదు. ఆయన చనిపోయారు, కానీ ఆయన సాక్ష్యం చనిపోలేదు. ఆ రోజు సమాధి చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో అన్యులు సైతం, ప్రభువు నమ్మని వారు సైతం ఆ సమాధి కార్యక్రమానికి వచ్చి అందులో కొంతమంది మాట్లాడిన మాట, మా ఊరి దేవుడు చనిపోయాడండి అని మాట్లాడారు వాళ్ళు. ఆ మాట చాలు, మా ఊరి దేవుడు చనిపోయాడు. అంత మంచి పేరు అక్కడ తెచ్చుకున్నారు. అదే కుటుంబం గురించి మాట్లాడాలంటే ఒక మాట నేను చెప్పగలను. 5 వాళ్ళ అన్నదమ్ములు అయితే కనుక ఎఫ్రాయిం అనియ వాళ్ళకి బ్రదర్ కాదు, ఒక సిస్టర్ లాంటివాడే. ఎందుకంటే ఎప్పుడన్నా వైజాగ్ వెళ్తే కనుక గారాంగా వాళ్ళతో మాట్లాడి, మీకేరా మీరు అందరు ఇక్కడే ఉన్నారు, నేను ఒక్కడే కదా అక్కడ ఉన్నాను, లేదా వాళ్ళ అన్నయ్యలు ఏదైనా చేసుకుంటే మీరు అందరికి నుండి ఏదైనా చేసుకుంటున్నారా, నాకేముంది అక్కడ అని చాలా గారంగా మాట్లాడుతుంటే, నువ్వు బాధపడకరా, నువ్వు ఏడకరా, నీకు చేస్తాం కదా. అలాగని ఆయన సంతోషపెట్టడానికి మిగిలిన 4 కూడా ఏదోటి చేసేవారు. తన కోసం ఏదోటి చేసేవారు, ఏదోటి చేయాలన్న తపన కలిగి ఉండేవారు. అమ్మ ఉన్నప్పుడు కూడా అంతే, ఇక్కడ ఉన్న కొడుకుని చూసుకుంటే నేను ఎక్కడ పోయాను కదా, నా కూడా ఎందుకు లేని వస్తాయి, నేను వెళ్ళాను కూడా. అప్పుడు లేదు నువ్వు అలా కనుక నీకు అది చేసి పెట్టి, నీ ఇది చేసి పెట్టి, అలాగని అమ్మ కూడా అలాగే మాట్లాడేవారు. కుటుంబంలో అంత గారంగా బతికాడు. ఇక్కడ అత్తారింటికి వచ్చిన తర్వాత కూడా అందరికంటే చివరలుడు ఆయనే, కానీ మొదటల్లుడి స్థానమే. అందరి మీద పెత్తనం అయిందే, అందరి మీద అందరూ ఆయన మాటే వినేటంతగా అందరితో అంత మమేకమై ప్రేమ కలిగి ఆయన ఉండడానికి చూసాం. సంఘంలో కూడా చాలా ప్రేమగా, బాధ్యతగా. ఇన్ని పాత్రలు ఒక్క మనిషి వాటం అనేది ఎరగకుండా పోషించగలిగినంత గొప్పవాడు ఎఫ్రాయిం అనియ. దేవుని స్తోత్రం కలుగును కాదు. చాలామంది ఒకరికి న్యాయం చేస్తే మరొకరికి అన్యాయం చేస్తారు, ఒకరికి పక్క న్యాయం మాట్లాడితే మరొక పక్క పక్షపాతం మాట్లాడతారు. కానీ అందరి పక్షంగా కూడా న్యాయంగా ప్రవర్తిస్తూ, న్యాయంగా మాట్లాడుతూ, అన్నిటికంటే మించి సేవ అంటే పడి చచ్చిపోయేటంత ప్రేమతో నిండిపోయాడండి సంఘం అంటే. దేవుని స్తోత్రం కలుగును కాదు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అన్నాను, శృంగవరం తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళడం వద్దన్నాను. నన్ను కన్విన్స్ చేయడానికి మా అన్నయ్యకి మా చిన్నానికి వాళ్ళకి ఇంచుమించుగా 1-2 గంటల టైం పట్టింది నన్ను కన్విన్స్ చేయడానికి. నాన్నగారి ఉద్దేశం ఏంటి, నేను బ్రతికినా చనిపోయినా ఇక్కడే అని. అలాగే ఎఫ్రాయిం నేను చనిపోయినా బ్రతికినా అక్కడే.
అదే నా ఊరు, అదే నా ప్రాంతం, వాళ్ళే నా మనుషులు అన్నంతగా ఆయన ప్రతి అణువణువు కూడా సంఘం, గునుపూడి సంఘం అదే ఆయనకి మమేకం అయిపోయినట్లుగా మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతగా ప్రేమించాడు. అందుకే ఆయన చనిపోయిన ఆ ప్రేమ కానీ, ఆయన చనిపోయిన ఆ సేవ కానీ, ఆయన చనిపోయిన ఆ పేరు కానీ నేటికి బ్రతుకున్నాయని చెప్పుకోవడంలో సందేహం ఏమాత్రం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం మనకు నేర్పించే నిరీక్షణ ఒకటే. ఇందాక వదిన మాట్లాడుతున్నప్పుడు మాట్లాడారు కదా, ఏడుస్తూ మాట్లాడుతుంటే, అమ్మా మీరు ఓయి అంటే ఏం పో అవి శృంగారం కోతులు. ఆదివారం వాక్యం చెప్తే ఆటలవారు దగ్గర పెట్టుకుంటాం మేము. బైబిల్ లేకపోయినా పర్లేదు కానీ ఆటలవారు ఉండాలి మాకు దగ్గర. అవి ఇప్పుడు ఏం చేయవు, ఎందుకంటే ఇక్కడ ఏమీ లేవు కాబట్టి అవి ఏం చేయవు, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వదిన మాట్లాడితే చాలాసార్లు బాధపడతా ఉన్నప్పుడు నిజంగా కోపడ్డాను. ఇంక అలాగే ఏడుస్తూ ఇంక అలా బాధపడుతుంటే కనుక ఇంక ఫోన్ చేయొద్దు, మాతో ఎవరితో మాట్లాడొద్దు, సంఘంతో మాట్లాడొద్దు, అన్నయ్యలతో మాట్లాడొద్దు. ఇంకా ఆయన మీ ఇంకా అన్నయ్య అలాగని ఆయన గురించి బెంగెట్టుకుని చచ్చిపోయేలా ఉంటే చచ్చిపోవాలని ఒకసారి 1-2 సార్లు కోపడిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే అన్నిసార్లు ఊరుకోవాలంటే బుజ్జగిస్తే ఊరుకోరండి, కొన్నిసార్లు కోపపడాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి ప్రేమ రైట్ ఇందాక మాట్లాడుతూ ఒక చక్కని మాట్లాడాడు. బెస్ట్ కుటుంబాన్ని ఆయన నాకు ఇచ్చాడు. ఎఫ్రాయిం గారు నాకు బెస్ట్ కుటుంబాన్ని ఇచ్చాడు. నా భర్త నాకు మంచి భర్త దొరికాడు, అంటే బెస్ట్ మంచి భర్త నాకు దొరికాడు, మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చాడు, మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇవన్నీ ఒకటి చెప్తే అన్ని అదృష్టంగా భావించుకున్నాను మాట్లాడుతూ. ఆయన నాకు దూరం అయ్యాడు అన్నది. ఇన్ని అదృష్టాలు ఆ ఒక్క దురదృష్టం భరించక తప్పదు. ఎందుకంటే కనుక మనకి దేవుడు ఎంతవరకు వాళ్ళతో బంధాన్ని ఏర్పాటు చేశాడో. ఇందాక మాణిక్యం గారు మాట్లాడుతూ అన్నారు కదా, మంచి వాళ్ళు త్వరగానే వెళ్తారని మాట్లాడారు కదా. ఏమండి, ఆయన దేవుని రాజ్యంలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన హాయిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధులు దేవుని యొక్క సన్నిధిలో ఉండి మన కొరకు ఆయన మొరపెడతా ఉన్నారు. హల్లెలూయా. మన కొరకు ఆయన మొరపెడతా ఉన్నారు, మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. కనుక ఆయన బ్రతుకుంటే ఒక్కచోటే ఒక్కళ్ళనే చూడగలరు, కానీ ఆయన చనిపోయి ఇక్కడ లేకపోయారంటే ఆయన అన్ని చోట్ల మనం ఎక్కడెక్కడ ఉన్నా కానీ మనందరిని ఆయన చూడగలుగుతూ ఉన్నారు. అంటే హెచ్చించబడ్డారా, తగ్గించబడ్డారా? ఖచ్చితంగా హెచ్చించబడ్డారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే నేను అంటాను, ఈ జ్ఞాపకార్థ కూడిక ఎఫ్రాయిం గారి కోసం కాదు, ఈ జ్ఞాపకార్థ కూడిక కేవలం మన కోసమే, బ్రతుకున్నటువంటి మన కోసమే. సేవకులంగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా, కుటుంబీకులుగా ఎవరైనా కానీ, టైం అయితే మీరు నిలబడిన ముగించారు, నేను వాచ్ చూసుకోవట్లేదు. కుటుంబంగా ఎవరైనా కానీ మన కోసం ఈ కూడిక. ఆయన లేరు కానీ ఆయనలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. ఆ మంచి విషయాలు కనుక మనం నేర్చుకుని మనం అవలంబించగలిగితే మనము కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండగలము. హల్లెలూయా. మరొక మాట కూడా చెప్పాలి, భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు. భర్త అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు నేను విడిచిపెట్టి పోయేవారే. నీకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏదో ఒక రోజు నేను విడిచిపెట్టిపోయేవాళ్ళే, కానీ శాశ్వతంగా బ్రతికినంతకాలం నీతో పాటు ఉండిపోయేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరైనా కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళే. కానీ ఎప్పటికీ భూమి మీద కానీ పరమంది కానీ ఇహమంది కానీ విడిచిపెట్టకుండా మన చెయ్యి పట్టుకుని నడిపించేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. చెప్తాం చేతులైతే హల్లెలూయా. మనము మన కుటుంబీకుల్ని ప్రేమించే దానికంటే మిన్నగా అతి ఉన్నతంగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తే వాళ్ళ కోసం మనం చిన్న త్యాగాలు చేయగలం, కానీ ప్రాణ త్యాగాలు చేయలేం. కానీ మనల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా ప్రేమించాడో తెలుసా? ప్రాణమును పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమతో పోల్చుకుంటే ఈ లోకమందున్నటువంటి ప్రేమలన్నీ కూడా చాలా తక్కువే. మనం పాడతామే పాత పాట ఒకటి, భార్యాభర్తల మధ్య ప్రేమ వికసించిన ప్రేమ పుష్పం, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, పిల్లల మధ్య ప్రేమ అని మాట్లాడుతూ అంతం వరకు నిలిచే ప్రేమ యేసు ప్రేమ ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే, మనిషిని కోల్పోతే ఆ బాధ ఉంటుంది. యేసు ప్రభు అన్నాడు, వాక్యం చెప్తా ఉంది, నిద్రించిన వారి కోసం, చనిపోయిన వారి కోసం ఏడవద్దని ఉంది, దుఃఖపడనొద్దని ఉంది. కానీ యేసు ప్రభు కూడా కన్నీళ్ళు పెట్టిన సందర్భం బైబిల్లో మనకి కనబడుతుంది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఎలాంటి వాళ్ళ కొరకైనా
దుఃఖపడకుండా బాధపడకుండా మనం ఉండలేం. బాధపడకుండా ఉండాలంటే దానికి ఒకటే మార్గం, చనిపోయిన వాడు మహా క్రూరుడనయ్యా అయి ఉండాలి, చనిపోయిన వాడు మహా మూర్ఖుడనై ఉండాలి, చనిపోయిన వాడు చాలా దరిద్రుడనై ఉండాలి, చనిపోయిన వాడు ఊరుకు పట్టిన శనన్నై ఉండాలి. అలాంటి వాళ్ళు చనిపోతే కనుక ఎవరు బాధపడరు. కానీ కుటుంబాన్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, భార్యని ప్రేమించి, పిల్లల్ని ప్రేమించి, అందరిని ప్రేమించే వ్యక్తి చనిపోతే బాధపడకుండా ఎవరు ఉండలేం. కానీ ఆ బాధను వాదార్చగలిగి, ఆ బాధ నుంచి ధైర్యాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు అక్కడే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కొన్నిసార్లు వదిలి స్టేటస్ పెడతారు, చిన్నబాబు నువ్వు అక్కడ వెళ్ళిపోయావు కానీ ఇద్దరిని ఇచ్చావు నాకు అలాగని, ఇద్దరు మనవాళ్ళ ఫోటోలు పెట్టి ఇద్దరిని ఇచ్చావు నాకు అలాగని ఇద్దరు మనవాళ్ళ ఫోటో పెట్టి స్టేటస్ పెడతా ఉంటారు. చాలు. లేని దాని గురించి మనం బాధపడి మనం ఆరోగ్యం పాడు చేసుకుంటే కంటే ఉన్న విషయాల కొరకు సంతోషించి కాస్త ఆరోగ్యంగా ఉండి ఆయన విడిచి వెళ్ళినటువంటి పరిచర్య చేయడమే పరమందున్న ఆయనకు మనం సంతోషం కలిగించే వాళ్ళము. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఆయా రంగాల్లో ఉండే వాళ్ళు చనిపోవచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు చనిపోయినా, వ్యాపారాలు చేసేవాళ్ళు చనిపోయినా, వ్యవసాయం చేసేవాళ్ళు చనిపోయినా, కూలి పని చేసేవాళ్ళు చనిపోయినా, ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళు చనిపోతే అదంతా ఒక లెక్క. ఒక దైవజనుడు చనిపోతే అది చాలా చాలా బాధాకరమైన సంగతి. ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ చెప్పారు కదా, నా భర్త చనిపోయాడన్న బాధ కంటే ఆయన చనిపోయాడని తెలియగానే సంఘంలోంచి దోచుకునేవాళ్ళు, సంఘాన్ని ఆక్రమించే వాళ్ళు వచ్చి తిష్టి వేసి ఆయా రీతిగా సంఘాన్ని పాడు చేయాలని దోచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ బాధనే ఎక్కువైందని ప్రతి దైవజనుడి యొక్క పిల్లలకి ఈ బాధ ఖచ్చితంగా ఉంటుందండి. ఈ బాధ లేని దైవజనుడి యొక్క పిల్లలు ఎవరు ఉండరు. ప్రతి దైవజనుడి యొక్క పిల్లలకి ఈ బాధ ఉంటుంది. ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోతే ఏదో డబ్బులు వస్తే లేకపోతే రాకపోవచ్చు, కానీ ఆ ఉద్యోగం చేయాలని రూల్ ఏం లేదు. వ్యాపారం చేసే వ్యక్తి చనిపోతే డబ్బులు ఏదో అవ్వచ్చు, అప్పులో సప్పులో ఉండొచ్చు, కానీ మళ్ళా కొడుకు అదే పని చేయాలి, పిల్లలు అదే పని చేయలేదు. కానీ ఒక సేవకుడు సేవ చేసే సేవకుడు చనిపోతే పిల్లలు చేయకపోతే ఏమంటారు తెలుసా, వాళ్ళ నాన్న స్టార్ట్ చేసిన సేవ వీళ్ళు పాడు చేశారు, చేయడం మానేస్తారు. అలాగని చనిపోయిన వ్యక్తి పేరు చెప్పి తిడతారు బతుకున్నవాళ్ళు. అలాగని చేస్తుంటే ఏమంటారు తెలుసా, వాళ్ళ నాన్న చేసి వెళ్ళాడు, అన్ని ఎవరు చెల్లాడు, దాన్ని వీళ్ళు ఏదో కొనసాగిస్తున్నారు అంతే అంటారు. చేసినా చివాట్లు వస్తాయి, చెయ్యకపోయినా చివాట్లు వస్తాయి. ఎంత చేసినా అంటారో ఆయనలాగా చేయట్లేదు అంటారు. ఆయనలాగా చేస్తే ఎలా కుదురుతుంది ఈ రోజుల్లో? ఆయనలా చేస్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు పరిస్థితులు మారాయి. మారినటువంటి పరిస్థితులను బట్టి మార్చాలి. ఒకరోజు మా సంఘంలోకి ఆయన అన్నాడు, నాన్నగారు ఉన్నప్పుడు ఇలా చేసేవారు కదండి. ఎలాగా? ఇప్పుడు మ్యూజిక్ పెడుతున్నారు సెల్లో, ఇలా చేసేవారు కదండి, డ్రమ్ కొట్టేవారండి, డ్రమ్మే కొట్టాలండి సంఘంలో, నాన్నగారు అలా కొట్టేవారండి అంటున్నాడు. మ్యూజిక్ ఎట్టకూడదట. అప్పుడు నేను ఉండలేకన్నాను, మా నాన్నగారు ఉన్నప్పుడు మీరు బండి మీద వచ్చేవారు కదండి. అంటే ఏదో రకంగా లేని యొక్క తండ్రి లేని సేవకుల యొక్క పిల్లల మీద ఏదో రకంగా నిందలు మోపేయాలని చాలా మంది ఆశతో ఉంటారు. కొడుకులుగా మా మీద అంత నిందలు మోపేవాళ్ళు ఎంతమందిని మేము చూసినప్పుడు అల్లుడి మీద నిందలు మోపేవాళ్ళు ఉండరంటారా? ఖచ్చితంగా ఉంటారు, ఇంకా ఎక్కువ ఉంటారు. ఆ నిందలన్నీ భరిస్తూ సేవ చేయడమే ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి సేవలో నిలబడ్డం. హల్లెలూయా. సేవకురాలైనా తన పిల్లలైనా ఆయన విడిచి వెళ్ళినటువంటి సేవ మనం బ్రతుకున్నంతకాలం ఆ సేవ పాడవకుండా చేయడమే ఆయనకు మనం ఇచ్చే గౌరవం, ఆయనకు మనం ఇచ్చే మర్యాద. ఆయనను మనం ప్రేమించే ప్రేమను చూపేది ఆయన ప్రేమించే సంఘాన్ని ప్రేమించడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటాడు కదా పేతురుతో, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నన్ను ప్రేమిస్తే గొర్రెలను మేపు, ఈ గొర్రె పిల్లలను కాయి. అలాగే సంఘ బాధ్యతలే పేతురు గారికి యేసు ప్రభు అప్పగించాడు. హల్లెలూయా. ఎఫ్రాయిమని వెళ్ళిపోతే ఆస్తిపాస్తులు ఎంత అప్పగించాడన్న మాట నాకు తెలియదు, కానీ ఒక బలమైన సంఘాన్ని మాత్రం బాధ్యతలు మాత్రం అప్పగించి వెళ్ళారు. నిజమే, సేవకుడు చనిపోయేసరికి దురాక్రమణదారులు చాలామంది ప్రయత్నాలు చేస్తారు. గురుపుడు ఒకటే కాదు, ఇక్కడ లేవా ఏమండి, ఈ ఊళ్ళో లేవా ఏమండి, మాకు మణిపట్టులో లేవా, సర్వరం లేవా, మేము సేవ చేసే ప్రతి ప్రాంతంలో ఉన్నాయి. ఒకటే మా నిరీక్షణ, ప్రభు ఎంతవరకు పరిచర్య అప్పగిస్తే అంతవరకు నమ్మకంగా చేస్తాం, యథార్థంగా చేస్తాం. తిన్నామా లేదన్న సంగతి రెండో మనిషికి చెప్పం. ఇబ్బంది ఉందా సంతోషం ఉందా చెప్పం. ఆయన అప్పగించినటువంటి పరిచర్య బాధ్యతగా చేస్తాం. ఏదో ఒకరోజు మేము కూడా అక్కడికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ప్రభు రాకడ త్వరగా అయితే అందరితో కలిసి వెళ్తాం, రాకడ ఆలస్యం అయితే ముందే వెళ్తాం. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్,
దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలంటే భూమి మీద ఉన్నప్పుడు నమ్మకంగా బ్రతకాలి. 101 కీర్తన 6వ వచనంలో ఉంది, నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. నమ్మకంగా బ్రతుకుదాం, ఆయన రాజ్యంలో వారసులం అవుదాం అని నేను జ్ఞాపకం చేసుకోండి. ఇందాక మాట్లాడారు కదా, మాణిక్యం గారు మాట్లాడారు, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరని. మనం అందరు ఇక్కడికి రావడం మనకు ఆశీర్వాదమే. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం ఆ కుటుంబానికి, సంఘానికి, కుటుంబ సభ్యులకు, సహవాస సేవకులకు, ముఖ్యంగా తన భార్య పిల్లలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి దీవించును గాక.